వెల్కమ్ టు మెకన్ టీవీ. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో సహా 23 మందికి క్లీన్ చిట్. సిబిఐ దాఖలు చేసిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని రౌస్ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇక్కడితో కథ ముగిసిందా లేక ఇప్పుడు అసలు కథ మొదలైందా? లా పేజీల ఛార్జ్ షీట్ వేసిన సిబిఐ కానీ కోర్టులో నిలబడిన సాక్ష్యాలు, తప్పు ఎక్కడ జరిగింది? కేవలం ఆరోపణలతోనే ఒక నాయకుడు నెలల తరబడి జైల్లో ఉండాల్సి రావటం న్యాయమా? దర్యాప్తు సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు లోబడుతున్నాయా లేక ఇది కేవలం వ్యవస్థాపక లోపమా? ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఉన్నత న్యాయస్థానంలో నిలుస్తుందా? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అవినీతి, క్విడ్ ప్రోకో, కుట్ర ఆరోపణలు, భారీ అరెస్టులు, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కఠిన నిబంధనలు, అరెస్ట్ అయితే బెయిల్ కష్టమే. నిర్దోషులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితులపైనే. దీంతో విచారణ పూర్తి కాకముందే శిక్ష అనుభవించారు. అయితే తాజాగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా ఇతరులకు ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన అభియోగాల నుంచి వీరిని విముక్తి చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ సంచలన తీర్పు వెలువరించారు. నిందితులపై మోపిన అవినీతి ఆరోపణలను ప్రాథమికంగా ధృవీకరించడానికి దర్యాప్తు సంస్థ తగిన ఆధారాలను సమర్పించడంలో విఫలమైందని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణలో భాగంగా సిబిఐ సమర్పించిన వేల పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టు నిశితంగా పరిశీలించింది. నిందితుల మధ్య కుట్ర జరిగిందని లేదా క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పటానికి స్పష్టమైన ఆధారాలు లేవని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కేవలం ఊహల ఆధారంగా వ్యక్తులను విచారించలేమని, దర్యాప్తు సంస్థ సేకరించిన సాక్ష్యాలు వారిపై నేర ఆరోపణలు చేయటానికి సరిపోవని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో కేజ్రీవాల్, సిసోడియాతో పాటు ఈ కేసులో ఉన్న మొత్తం 23 మందికి క్లీన్ చిట్ లభించింది. ఈ తీర్పు ఆమ్ ఆద్మీ పార్టీకి, కవితతో పాటు ఇతర నిందితులకు నైతికంగా, రాజకీయంగా పెద్ద విజయం అని చెప్పవచ్చు. గత 2 ఏళ్లుగా ఈ కేసు కారణంగా పార్టీ అగ్రనేతలు జైలు శిక్ష అనుభవించడమే కాకుండా పార్టీ ప్రతిష్ఠ కూడా దెబ్బతింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, తమ పార్టీని అణిచివేయడానికి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్నారని ఆప్ మొదటి నుంచి చేస్తున్న వాదనలకు ఈ కోర్టు తీర్పు బలాన్ని చేకూర్చింది. సిబిఐకి ఈ తీర్పు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. భారీ ప్రచారం పొందిన ఈ కేసులో నిందితులు డిశ్చార్జ్ కావటం దర్యాప్తు సంస్థ పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆప్ శ్రేణులు ఈ తీర్పును పెద్ద ఎత్తున వేడుకగా జరుపుకుంటున్నాయి. కొత్త పార్టీ ప్రారంభించాలనుకుంటున్న కవితకు తనపై ఉన్న ఓ నింద తొలగిపోయినట్లయింది. అయితే ఈ దర్యాప్తు సంస్థలు సమర్పించిన వేల పేజీల సాక్ష్యాలు నేరాన్ని నిర్ధారించే ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పటం మన వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత వంటి కీలక నేతలు నెలల తరబడి జైలు శిక్ష అనుభవించడం వెనుక ఉన్న ప్రధాన కారణం మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని కఠినమైన నిబంధనలు. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే వారు నిర్దోషులను నిరూపించుకునే భారం నిందితులపైనే ఉంటుంది. దీనివల్ల విచారణ పూర్తి కాకముందే శిక్షగా పరిగమించే సుదీర్ఘ జైలు జీవితాన్ని వారు గడపాల్సి వచ్చింది. రాజకీయ నాయకులకు వారి ప్రతిష్టే అసలైన ఆస్తి. ఈ కేసు కారణంగా వారి వ్యక్తిగత జీవితం, కుటుంబ గౌరవం, రాజకీయ భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వారు కోల్పోయిన కాలాన్ని, అనుభవించిన మానసిక వేదనను ఏ పరిహారం భర్తీ చేయలేదు. ప్రజల దృష్టిలో ఒకసారి నిందితులుగా ముద్రపడిన తరువాత కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన ఆ ముద్రను చెరిపివేయటం అసాధ్యం. ఇది కేవలం వ్యక్తులపై జరిగిన దాడి మాత్రమే కాదు, వారు ప్రాతినిధ్యం వహించే పార్టీల మనుగడపై కూడా పెద్ద దెబ్బ. కోల్పోయిన ప్రతిష్టకు న్యాయం జరగాలంటే వారు నిర్దోషులని ప్రకటిస్తే సరిపోదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించినందుకు బాధ్యులైన వారిని జవాబుదారులను చేయాలి. విచారణ పేరుతో ఏళ్ల తరబడి జైల్లో ఉంచి చివరికి సాక్ష్యాలు లేవని వదిలేయటం వ్యవస్థలోని వైఫల్యంగానే పరిగణించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడటంతో పాటు ఇప్పుడు కేసుల విషయంలో పరిహారం చెల్లించే వ్యవస్థను చట్టబద్ధం చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి ఎటువైపు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.